ఏమిటట ఊరేగుతాడట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏవిటి అన్వేష్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో చిక్మంగళూరులో మనం ఒక హోమ్ స్టే అయితే తీస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, హోమ్ స్టే ఇదే. ఇక్కడ మనకు ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఆ చెక్ పోస్ట్లో మనము 20 రూపీస్ పే చేయాల్సి వస్తుంది అనమాట. పే చేసేసి బయలుదేరేసాం. ఇప్పుడు మా కెమెరామెన్ మీకు తన యొక్క ప్రతిభను చూపిస్తాడు, చూడండి. ఇప్పుడు మనమైతే మల్లంగిరి హిల్ టాప్ కి వెళ్తా ఉన్నాము. మధ్యలో ఆగామన్నమాట, కొంచెంసేపు కార్కి రెస్ట్ ఇద్దామని చెప్పేసి. ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. అసలు చల్ల గాలి, అసలు చుట్టూ చెట్లు అనమాట, మొత్తం గ్రీనరీ ఉంది, కొండలు కోనలు. వావ్, అసలు కంపల్సరీగా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ ఇది. అక్కడ మనం ఎక్కడైతే హోమ్ స్టే చేసామో ఆంటీ చెప్పారనమాట, కర్ణాటకలోనే నెంబర్ 1 ప్లేస్ చూడడానికి కర్ణాటకలో ఏదైనా ఉంది అంటే మల్లంగిరి పీక్స్. మీరు చూడొచ్చు మా కెమెరామెన్ ఎంత కష్టపడుతున్నాడో. అసలు మొత్తం తన టాలెంట్ అంతా కూడా ఇక్కడ చూపించేస్తున్నాడు అనమాట. మామూలు కాదు, అసలు తగ్గేదేలే. సో మనం ఇంకా పైకి వెళ్ళలేదు, చాలా ఉంది ఇంకా పైకి వెళ్ళడానికి. సో మల్లంగిరి వెళ్ళాలంటే అక్కడ ఏమేమి ఉంటుందో నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను రావడం. కాబట్టి మనం అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉందో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు చూస్తున్నారు కదా, రోడ్డు మొత్తం ఘాట్ రోడ్ అనమాట. మొత్తం ఘాట్ సెక్షనే. అది కాకుండా సింగిల్ రోడ్ ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. కొంచెం కానీ అటు ఇటు అయిందంటే ఇంకా మొత్తం లోయలోకి అనమాట. అలా ఉంటుంది పరిస్థితి. వెళ్లే మార్గం మధ్యలో మాకు ఇంకొక వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. సరే, అది కూడా ఒకసారి చూసుకుని వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. కోతులు ఉన్నాయి, కోతులకి ఇద్దాం. కోతుల్లో కూడా రౌడీ కోతులు ఉంటాయనేసి నాకు ఇప్పుడే తెలిసిందబ్బా. నేను చేతిలో పెట్టుకొని అన్నిటికీ ఇస్తూ ఉంటే ఒకటి వచ్చి చూడండి ఎట్లా వెళ్ళిపోయిందో. నడుచుకుంటూ అలా నేను ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. కర్ణాటక మొత్తం ఎక్కడ చూసినా కూడా వాటర్ ఫాల్స్కి అసలు పదవే లేదు. మీరు చూస్తున్నారు కదా, మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్. వాటర్కి అసలు ప్రాబ్లమే లేదు. ఓకే, ఇక్కడైతే అయిపోయింది. నెక్స్ట్ డెస్టినేషన్, మన మెయిన్ డెస్టినేషన్కి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే మధ్యలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఈ ఘాట్ రోడ్లోనే. యాక్చువల్గా ఇక్కడ తీసుకుంటేనే కరెక్ట్ అనమాట. మేము ఎక్కడో ఊరు బయట తీసుకున్నాం కదా, అది కరెక్ట్ కాదు. మాకు తెలియదు కదా ఫస్ట్ టైము. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఘాట్ రోడ్లో ఏదో ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకుంటాము. మీరు కూడా మేము చేసిన పొరపాటును అయితే మీరు చేయలేదు. రోడ్డు మిస్ అయ్యామన్నమాట. అసలు మేము వెళ్ళే రూట్ కరెక్టా అవునా కాదా అనేది తెలియదు కదా. అందుకని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాము. వస్తే మేము వెళ్ళే రూట్ కరెక్టే. సో అదే రూట్లో మేము కంటిన్యూ అవుతున్నాం. వెళ్తా ఉంటే మీరు చూస్తున్నారు కదా, మేము మేఘాలకు దగ్గరగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చాలా అప్కి వెళ్తున్నాం. అప్ అంటే అసలు చాలా హైట్ అనమాట, హై లెవెల్కి వెళ్తున్నాము. కర్ణాటకలోనే ద పీకెస్ట్ అనమాట, అంటే ఎత్తైన పర్వతం దగ్గరికి మనం వెళ్తున్నాము. మీరు చూస్తున్నారు కదా మేఘాలు ఎలా కదులుతున్నాయో, మేఘాలు దగ్గరకు వచ్చినట్టు ఫీలింగ్. మళ్ళీ మనకి ఇక్కడ ఒక రోడ్ అయితే కనిపించింది. అక్కడ నుంచి లెఫ్ట్ రైట్ అనేసి ఉంది. ఇక్కడ చూసారు కదా, అందరు కార్లు ఇక్కడ పెట్టేసి ప్రైవేట్ వెహికల్లో అయితే వెళ్తూ ఉంటారు పైకి. రోడ్ అయితే చిన్న దరిద్రంగా ఉందండి. కార్కి చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే మీరు చూసారు కదా, మొత్తము గుట్టలు, అసలు రాళ్ళు మధ్యలో చాలా ఇబ్బంది అయింది నిజం చెప్పాలంటే. ఇంకా అన్ని కార్లు వెళ్తున్నాయి కదా అని చెప్పేసి నేను కూడా వెళ్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అది ప్రీ వెడ్డింగ్ షూట్. ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చాలా కామన్ అయిపోయింది. చాలా అంటే చాలా కష్టంగా ఉన్నది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కింద మీ కారు పార్క్ చేసేసి ఇలాంటి జీప్స్ని మీరు హైర్ చేసుకోవడమే బెటర్ అని నా సజెషన్. ఎందుకంటే ఇప్పుడు నా కార్ది గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. ఇంజన్ ఆయిల్ ఛాంబర్కి రాయి కొట్టుకొని ఇంజన్ ఆయిల్ మొత్తం లీక్ అయిపోయింది. సో దీని ప్రతిఫలంగా నాకైన ఖర్చు ఎంత తెలుసా, 5,000 to 6,000 రూపీస్. కర్నూలు రెడ్డి గ్యారేజ్ వెళ్ళలేదు, అందుకే క్లచ్ ప్లేట్స్ మార్చలేదు. మీరు ఇక్కడ ఉన్న
సీనరీ చూస్తుంటే మైక్రోసాఫ్ట్ విండోస్ వాల్ పేపర్ ఉంటుంది కదా, సో ఆ వాల్ పేపర్ ఇక్కడే షూట్ చేశారేమో అనిపిస్తుంది. ఈ ప్రదేశానికి రావాలంటే మీకు బస్సెస్ కానీ లేదంటే ట్రైన్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేదనమాట. కంపల్సరీగా మీరు ఏదైనా ప్రైవేట్ వెహికల్ని హైర్ చేసుకుని రావాల్సి వస్తుంది, లేదంటే మీ ఓన్ వెహికల్ పెట్టుకునైనా రావాలి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కార్ అక్కడ పార్క్ చేసాం కదా, లోపల కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. మాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇట్స్ ఓకే, ఎలాగో అక్కడ పెట్టేసాం కాబట్టి ఇంకా చేసేది ఏం లేక వచ్చేసాము. వావ్, సూపర్ ఉంది కదా లొకేషన్. యాక్చువల్గా మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట. మీకు స్టార్టింగ్ లో నేను లెఫ్ట్ రైట్ అని చెప్పేసి 2 దారులు చూపించాను చూడండి. దాంట్లో లెఫ్ట్ వెళ్తే మనం అక్కడికి వెళ్తాము. అక్కడ ఏంటంటే ఈశ్వరుడు టెంపుల్ ఉందంట, కానీ మనం రైట్కి వచ్చాం కాబట్టి ఇలా వచ్చాము అన్నమాట. ఆ కొండ చర్యల్లో అతను సెల్ఫీ దిగుతూ ఉన్నాడు. అక్కడ నుంచి కాలు జారి పడ్డాడంటే బొక్కలు కూడా కనిపించవు. అదే అనమాట పీక్ స్టేషన్ యాక్చువల్గా అయితే. అండ్ మీకు చెప్పాను కదా, అక్కడ ఈశ్వర టెంపుల్ ఉంటుంది, కానీ అక్కడికన్నా ఇదే పీక్ అనమాట. ఇప్పుడు మనం ఆ ప్లేస్కి అయితే వెళ్దాము ఇప్పుడు. ఓకే గైస్, అయితే మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. మీరు ఎలాగో
అసలు ఇంకా నిజంగానే పిచ్చి పీక్స్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్రెండ్స్. మాకైతే ఇక్కడ సూపర్ ఉంది. మేఘాలు అయితే మా చేతిని టచ్ చేసి వెళ్తుంది అనమాట. అసలు మేఘాలు టచ్ చేయడం అంటే అసలు మామూలుగా లేదు ఇక్కడ. వావ్, నిజంగా మేము ఎంత కష్టపడి పైకి వచ్చామో ఆ కష్టం మొత్తం మర్చిపోయినాం ఇప్పుడు. మా వాడు కెమెరాకి చూడండి ఎలా ఇస్తున్నాడు పోజులు. కింద నుంచి రారా వెళ్దామంటే నేను రాను నువ్వు వెళ్ళని చెప్పాడు. తర్వాత ఎలాగో వచ్చాడు పాపం. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్లైమేట్ని అయితే మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే నెక్స్ట్ హెబ్బా ఫాల్స్ అంట. హెబ్బా ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. చలో.
నోటీస్ చేస్తే బార్బర్ షాప్ ఉంది. మరి ఇంత పైకి వచ్చి కటింగ్ చేయించుకొని షేవింగ్ చేయించుకునే వాళ్ళు ఎవరుంటారా అని ఆలోచిస్తే నాకు ఒక్కరైతే స్ట్రైక్ అయినారు, అదే ఆర్జీవి. నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన తర్వాత తెస్తాను. నేను చెప్పాను కదా అందరు బిజినెస్ సోదరులు ఎక్కువ ఉన్నారని. సలాం బాయ్. ఫుల్ మంచు ఉంది ఇక్కడ, మంచుతో కప్పేసి ఉంది అనమాట. వర్షం పడేలా ఉంది, చాలా బాగుంది క్లైమేట్. ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చూడండి హాలిడే హోమ్ అనేసి. ఇలాంటి ప్లేసెస్ లో మనం తీసుకుంటే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అంతేకాకుండా మీకు నైట్ అయితే క్యాంప్ ఫైర్ చేస్తారు. అప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి. నేను చెప్పాను కదా వర్షం పడుతుందని. ఓకే ఫ్రెండ్స్, మీరైతే బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.